నిన్న రాజనగర్ లో అయితే రోడ్ అయితే బ్లాక్ చేశారు కదా, దానికి సంబంధించిన నిన్నైతే వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. ఆ వీడియోకి చాలా మంది అయితే కామెంట్ అయితే పెట్టారు. చాలా మంది ఏం కామెంట్ పెట్టారంటే, అక్కడ హైవే రోడ్డు కదా, మీకు తెలుసు కదా, ఇల్లు ఎవరు కట్టుకోమన్నారని చెప్పి కామెంట్ అయితే పెట్టారు. ఇంకా కొంతమంది అయితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసుకోండి, బండ్లు స్లోగా పోతే దుమ్ము ఏం రాదని చెప్పి ఇంకా కొంతమంది అయితే కామెంట్లు అయితే పెట్టారు. ఆ వీడియోని బయట వాళ్ళు చూసి అలా అయితే కామెంట్ అయితే పెట్టారు. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, ఈ రోడ్ ఎలా ఉన్నదో చెప్తాను చూడండి. 20 రోజుల కింద దాదాపు 4 కిలోమీటర్స్ అయితే రోడ్ అయితే తీసేశారు, రోడ్డు కొత్తది వేద్దామని చెప్పేసి. పైన రోడ్ లేదు కాబట్టి కింద రోడ్డు మొత్తం గుంతలు పడిపోయింది వర్షాల కారణం వల్ల. కానీ వానలు తగ్గి చాలా రోజులు అవుతుంది, రోడ్ వేయడం లేదు అని చెప్పి ధర్నా అయితే చేశారు వాళ్ళు. ఇంకా మొత్తం గుంతలు పడిపోయింది కాబట్టి ఆ రోడ్ మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. అక్కడ లేసే దుమ్ము వల్ల వాడు అన్నం కూడా తినలేకున్నారంట. అందుకోసం వాళ్ళు అయితే రోడ్ ఎక్కి ధర్నా అయితే చేశారు. ఇంకా హైవే పక్కన ఇల్లు ఎవరు కట్టుకోమన్నారని చెప్పి కామెంట్ అయితే పెట్టారు కదా కొంతమంది. వాళ్ళు ఏం ఇల్లు అయితే రోడ్డు మీద కట్టుకోలేదు, అది ఒక పల్లె అనమాట. అదొక్కటే కాదు, ఇంకా దాని పక్కన 2-3 పల్లెలు అయితే ఉన్నాయి, వాళ్ళు కూడా అయితే ధర్నా అయితే చేశారు. మీకు ఈ రోడ్డు గురించి తెలియదు కాబట్టి ఒక కామెంట్ పెట్టారు కాబట్టి జస్ట్ ఈ వీడియోను మీరు తెలిసేదానికి అయితే చేశాను. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, ఈ వీడియో జస్ట్ కొంతమంది కామెంట్ అయితే పెట్టారు కదా, తెలియకుండా వాళ్ళకి తెలియడానికి ఈ వీడియో చేశాను. ఈ వీడియో ఎవరికి ఉద్దేశించి అయితే కాదు.